కొరియన్ కనకరాజు. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. ఏ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం ఫ్రమ్ మెర్లపాక గాంధీ. ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఒక ఎక్స్ప్రెస్ రాజా, ఒక కృష్ణార్జున యుద్ధం. ఈ 3 మూవీని డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ నుంచి ఎలాంటి మూవీని అయితే రాకూడదని కోరుకుంటామో అలాంటి ఒక మూవీయే కొరియన్ కనకరాజు. స్టోరీ విషయానికి వస్తే మన హీరోకి ఒక కొరియన్ దయ్యం పడుతుంది అండ్ ఆ కొరియన్ దయ్యానికి ఒక కోరిక ఉంటుంది అండ్ ఆ కోరిక తీర్చడానికి కొరియన్ వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత మన హీరోని వదిలేకపోగా మన హీరో బాడీలోనే ఉండిపోదాం అనుకుంటుంది. సో ఈ కొరియన్ దయ్యం మన హీరోని వదిలేసిందా లేదా, ఎలా వదిలేసింది అదే సినిమా. జనరల్గా ఈ మూవీకి అయిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్. క్లైమాక్స్లో ఏదైతే 10 నిమిషాల సీన్ ఏ జనరేటర్ సీన్ ఉందో ఇట్స్ కంప్లీట్లీ అప్పటి వరకు ఓకే అనిపించిన మూవీ కూడా ఆ ఒక్క 10 నిమిషాలతోటి కంప్లీట్ ఒపీనియన్ మారిపోతుంది. అండ్ మీరు చూస్తే సినిమాలో ఎక్కడ సీరియస్నెస్ కనిపించదు అండ్ అలాగే ఆ 10 నిమిషాల సీన్ కూడా సీరియస్గా తీసుకోకుండా తీసారనిపించింది నాకు. అనుకుంటే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసి బెటర్ అవుట్పుట్ని తీయొచ్చు, బట్ దే ఫెయిల్డ్ అని చెప్తాను నేను. ఇక ఈ 10 నిమిషాల సీన్ గురించి పక్కెడితే మిగతా సినిమా ఎలా అనిపించింది అంటే, మనం మెర్లపాక గాంధీ గారి ఫిలింలో నుంచి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి కామెడీని ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీలో కామెడీ ఆల్మోస్ట్ పండిందని చెప్పొచ్చు. ఎస్పెషల్ కామెడీ గురించి మాట్లాడాలంటే సత్య గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్, ఆయన మాట్లాడిన ప్రతి డైలాగ్, ఆయన ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్ తోటి మనల్ని కంప్లీట్గా సాటిస్ఫై చేస్తుంది ఈ మూవీకి వచ్చినందుకు. మూవీ లాస్ట్ ఆ 10 నిమిషాల వరకు వచ్చే ప్రతి సీన్ నేను చాలా అంటే చాలా ఎంగేజ్ చేశాను. సత్య గారితో ఉన్న సీన్స్ అన్ని ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే. అండ్ కొన్ని హెరర్ ఎలిమెంట్స్ అండ్ మన హీరోకి కొరందయానికి తేడా ఉండాలని చెప్పేసి కళ్ళు అనేది బ్లూ కలర్లో చూపెట్టడం చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎవరి వన్ గుడ్ ఎట్ దేర్ రోల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక వరుణ్ తేజ్ గారు యాజ్ ఎ కనకరాజుగా అండ్ ఇక కొరియన్ దయన్ గా 2 డిఫరెంట్ క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ గెటప్ అండి. ఈ గెటప్ అనేది చూడడానికి చాలా వీడిగా అనిపించింది. కనకరాజ్ గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కమింగ్ టు ద మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమన్ గారు. ఈ మూవీలో నాకు కంసమిదన్ సాంగ్ తప్ప వేరే ఏ సాంగ్ ఎక్కలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడిక్కడ కొట్టినట్టు అనిపించింది. క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు మన డైరెక్టర్ మెర్లపాక గాంధీ గారు, కామెడీ పరంగా మూవీ తీయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బట్ టెక్నికల్లీ స్టోరీ అనేది చాలా వీక్ ఉండడం, చాలా అంటే చాలా కన్వీనియంట్గా స్క్రీన్ పే రాయడం, నెక్స్ట్ జరగబోయే సీన్కి ఇలాంటి ఒక సీన్ ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక సీన్ పెట్టడం, వెరీ కన్వీనియంట్గా వెళ్ళడం వల్ల స్టోరీ అనేది మనకు ఎంగేజింగ్ అనిపించదు. అండ్ ఇలా తీస్తున్న క్లైమాక్స్లో ఏం చేయాలో తెలియక ఏది పడితే అలా తీసేసి సినిమాని ఫినిష్ చేయాలని చెప్పేసి తీసినట్టు అనిపించింది నాకు. మూవీ చూసిన వాళ్ళు తెలుస్తుంది ఈ మూవీలోని క్లైమాక్స్ అనేది ఎంత కన్వీనియంట్గా ఉంటుంది అనేది. 2026లో కూడా ఇలాంటి ఒక క్లైమాక్స్, ఇలాంటి ఒక కన్వీనియంట్ క్లైమాక్స్ ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి ఒక కన్వీనియన్స్ క్లైమాక్స్ ఉంటుంది మూవీలో. ఓవరాల్గా 1 వర్డ్లో మూవీ గురించి చెప్పాలంటే ఏ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం ఫ్రమ్ మెర్లపాక గాంధీ గారు. ఒక కామెడీ ఫిలిం చూడాలి, లాజిక్లు అవి ఇవి ఏమొద్దు అనుకుంటే కెన్ వాచ్ ద ఫిలిం. నాకు ప్రతి సీన్ లాజికల్గా ఉండాలి, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి, ఒక ఎంగేజింగ్ స్టోరీ ఉండాలి అనుకుంటే మీరు ఈ మూవీకి దూరంగా ఉండాలి. మూవీ చూసిన వాళ్ళు ఎవరు ఉంటే మూవీ అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.